ఏమండి, పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని చంపేసిందంట. అవునా? వాళ్ళు నిన్నటిదాకా బానే ఉన్నారు కదే, ఇంతలోనే ఇలా ఎందుకు జరిగింది? ఆ అమ్మాయి ప్రేమించినోడితో లేచిపోవడానికి చంపేసిందంట. లేచిపోయేది పోకుండా వీణ్ణి చంపేయడం ఎందుకే? ఏం మాట్లాడుతున్నారండి? కట్టుబాట్లు పద్ధతులు తెలిసిన అమ్మాయి మొగుడు బతికొండంగా ప్రేమించినోడితో లేచిపోతే ఈ సమాజం ఏమనుకుంటుందండి? అందుకనే చంపేసింది. కనీసం పెళ్లికి ముందన్నా వాడిని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి కదా. చిన్నప్పటి నుంచి భయభక్తులతో సంస్కారంతో పెరిగిన పిల్ల వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలదండి? అదేదో వాళ్ళ ఆయన్నే కూర్చోబెట్టి వాడిని ప్రేమిస్తున్న సంగతి వాళ్ళ ఆయనకి చెప్తే వాడే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవాడు కదే. మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళ మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరండి. వాళ్ళ ఆయన వేరే వాళ్ళతో పెళ్లి చేశాడంటే ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలడా? తాలిగట్టిన మొగుడు నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదనే కదా లేపేసింది. అంటే ఎలా ఆలోచించినా చంపడం తప్ప వేరే మార్గమే లేదండి. टाटा बाय बाय गुड बाय गया।